ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 రోజుల ఉపవాసంలో వీఆర్ ఇన్ 7th డే. 7వ రోజులో పెట్టిన దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడి స్తోత్రములు. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాల కారణభూతుడైన గొప్ప దేవేశయ్యా, నీకే స్తుతి స్తోత్రములు, ప్రభా, అద్భుతాలు చేయవాడివి. దవైదుగో తండ్రి, నీ ఆత్మతో 50 రోజుల ఉపవాసంలో మమ్మల్ని నడిపించిన తండ్రి, తోడుగా నేడుకొని మమ్మల్ని తండ్రి కాచి కాపాడు భద్రపరచమని ఈ శ్రామను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ఓకేకి వెళ్ళిపోదాం. కొన్ని శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయన్నది మనం చాలా బాధపడుతుంటాం. కొన్ని శ్రమలు మనకు పరీక్ష పెట్టడానికి వస్తాయి, కొన్ని శ్రమలు అపవాది పెట్టడం వల్ల వస్తాయి. కొన్ని శ్రమలు మాత్రం మనకి అంటే మనము చేసుకున్న పనుల వల్లనే మన జీవితంలో శ్రమలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మన వలన మనకి ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు మనకు మనమే ఏ శ్రమలు తెచ్చుకుంటాం. మనం చాలామంది అంటారు, నాకు నేనే చేసుకున్నాను ఇదంతా, నాకు నేనే చేసుకోవటం వల్ల నేను ఈ బాధలు పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే అది కరెక్టే, చాలా అంటే చాలా నిజం. అది మనకి మనమే చేసుకోవటం వలన కూడా శ్రమల గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట. నోటిని నాలుకను భద్రం చేసుకోలేనివాడు నిశ్చయముగా ఆ శ్రమల గుండా వెళ్తాడు, నిశ్చయముగా ఆ శ్రమలను భరిస్తాడు. అంటే ఎవరైతే నోటిని కాపాడుకోరో, ఎవరైతే నోటితో మాటలు అంటే దురుస్తనం గల మాటలు, బూతులు, లేదంటే నోటి నుంచి వచ్చే మాటల వలన ఎదుటివారిని బాధ పెట్టడం, ఎదుటివారిని వేదనకు గురి చేయటం, ఎదుటివారు నిజంగా ఆ మాట వలన బాధపడటం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆ నోటి మాట వలన ఎదుటివాడి పడే బాధ ఏమో మనకు తెలియదు, కానీ ఆ నోటి మాట మాట్లాడిన వారు ఖచ్చితంగా శ్రమలు పాలవుతారు. అందుకనే మన జీవితంలో, మన శరీరములో బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పాట ఏంటంటే నోటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని. చాలామంది వాళ్ళ నోటి మాటలతో ఎదుటివారు మనం ఈ మాట మాట్లాడడం వల్ల ఎదుటివారు ఎంత బాధపడతారో అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఈ మాట మనం అనొచ్చా, అనకూడదా, ఈ నోటి మాట వారికి చేరవేయచ్చా, చేరవేయకూడదా. ఎందుకంటే కొంతమంది చెప్పుడు కొట్టి మాటల వలన చాలామంది కుటుంబాలను ఎడదీసేసి వాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్పుడు కొట్టి మాటల వలన చాలా బంధుత్వాల మధ్యలో గొడవలు పెట్టేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆలోచించకుండా మాట్లాడే మాట వలన చాలా అంటే చాలా హృదయానికి గాయం చేసే వాళ్ళు ఉంటారు. వారి మాట వలన ఎదుటివారు ఎంత బాధపడుతున్నారని ఆలోచించకుండా ఇష్టానుసారంగా మాట్లాడే మాటల వలన కూడా మనము శ్రమల పాలవుతాం. కాబట్టి మన శరీరములో, మన జీవితంలో కాపాడుకోవాల్సింది మన నోటి మాటను. ఏ విధంగా మాట్లాడాలి, ఈ మాట మాట్లాడడం వల్ల ఎదుటివారు బాధపడతారేమో, ఈ మాట మాట్లాడడం వల్ల నిజంగా ఎదుటివారు హృదయానికి గాయం తగులుతుందేమో, ఈ మాట మాట్లాడితే ఎదుటివారు సంతోషంగా ఉంటారేమో, ఈ మాట మాట్లాడితే ఎదుటివారు నిజంగా ఆ బాధను తీసివేస్తారేమో, ఆ బాధని తీసివేయగలనేమో అని ఆలోచించి మాట్లాడేటువంటి మాటలు మాత్రమే మన నోటి నుంచి రావాలా. మన నోటిని భద్రం చేసుకోకుండా ఏ మాట పడతా మాట మాట్లాడి హృదయాన్ని గాయపెడితే మాత్రం ఖచ్చితంగా మనమే శ్రమల పాలవుతాం. ఎందుకు అంటే చాలామంది హర్టింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం మాట్లాడడం వల్ల వీళ్ళు ఎంత బాధపడతారో, ఎంత అవమానించబడతారో, ఎంత వేలం చేయబడతారో మనం ఆలోచించం. కొన్నిసార్లు అందరు ఉండగానే నలుగురిలో పెట్టి తిట్టడం, నలుగురిలో పెట్టి వాళ్ళని మాటలు అనటం, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కనీసం పక్కకు తీసుకెళ్ళి పని చేసావంట, ఎందుకు చేసావు, ఏంటి అని పక్కకు తీసుకెళ్ళి కూడా నలుగురిలోనే తిట్టడం, ఇలాంటి పనులు చేసేవారు ఖచ్చితంగా శ్రమకు గురవుతారు. మన నోటిని భద్రంగా కాపాడుకోకపోతే, మన నోటిని జాగ్రత్తగా కాపాడుకుని ఎక్కడ ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడ మన మాటల వల్ల ఎక్కడ బాధపడట్లేదు చూచుకుని మనం మాట్లాడకపోతే ఆ మాట తీరు వల్ల తిరిగి మనమే శ్రమ అనుభవించాల్సి వస్తుంది. శ్రమలు వస్తున్నాయంటే మరీ పరీక్ష పెట్టడానికే కాదు అన్ని శ్రమలు, లేదంటే అన్నీ అపవాదు పెట్టేయే కాదు. కొన్ని శ్రమలు మన నోటితో మాట్లాడే మాట నుంచి కొన్ని శ్రమలు మనమే తెచ్చుకుంటాం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎదుటివారికి ఇంపుగా ఉండాలి. మనం మాట్లాడే మాటను బట్టి ఎదుటివాడి గాయాన్ని కట్టేటట్లుగా ఉండాలి, కానీ ఎదుటివాడికి గాయం రేపేటట్లుగా ఉండకూడదు. మనం మాట్లాడే మాట ఒక కుటుంబాన్ని కట్టేటట్లుగా ఉండాలి, కానీ ఒక కుటుంబాన్ని విడదీసేటట్లుగా ఉండకూడదు. మనం మాట్లాడే మాట ఒక కుటుంబానికి లేదంటే ఒక జీవితాన్ని నిలబెట్టేటట్లుగా ఉండాలి, కానీ ఒక కుటుంబాన్ని పాడు చేసేటట్లుగా ఉండకూడదు. మనం మాట్లాడే మాట ఎదుటివారికి ఉపయోగం తెచ్చేటట్లుగా ఉండాలి, ఎదుటివారికి జీవనోపాధ్యాయం
గాయం తెచ్చేటట్లుగా ఉండాలి కానీ ఎదుటివాడి జీవితాన్ని లేదంటే ఎదుటివాడి జీవనోపాధ్యాయాన్ని ఎదుటివాడి కడుపుని కొట్టేటట్లుగా మన నోటి మాట ఉన్నది అంటే ఖచ్చితంగా వారికన్నా ముందర బహుశ్రమ అనుభవించేది మనమే. కాబట్టి మన నోటిని మనము కాపాడుకునేవారుగా ఉండాలండి. మన నోటి మాటను కాపాడుకునేవారుగా ఉండాలి. మన నోటి మాట ఆలోచించి మాట్లాడేటట్లుగా ఉండాలి. మన నోటి మాట ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఆదరణ కలిగించేటట్లుగా, ఎదుటి వారికి ధైర్యం పుట్టించేటట్లుగా, ఎదుటివారి గాయము కట్టేటట్లుగా మన నోటి మాట ఉంటే ఖచ్చితంగా అనేక శ్రమల్లో ఉన్న మనము తప్పించబడతాం. లేదు అంటే బహుశ్రమలు మన మీద పడతాయి. బహుశ్రమల గుండా మనము వెళ్ళాల్సిన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుందని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి గమనించండి, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం ఆలోచించి మాట్లాడేవారుగా ఉండాలి. నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతా, నా ఇష్టానుసారంగా నేను చేస్తా అంటే నీ మాటను బట్టి ప్రజలు మనకు శిక్ష వేయకపోవచ్చు, ప్రజలు మన ఏమీ అనకపోవచ్చు, ప్రజలు ఏమీ అనే అధికారం వాళ్ళు పొందుకోకపోవచ్చు, కానీ నీ మాటలు బట్టి ఖచ్చితంగా శిక్ష పొందుకునే తీరుతావు. హల్లెలూయా. అందుకనే మనుషులు వేయలేకపోయినా ఖచ్చితంగా దేవుడి నుంచి మనకు శిక్ష కలుగుతుంది. ఎందుకు అంటే ఏ రోజు దేవుడు అధికారం ఉన్నా ఆయన నోటి మాట బట్టి ఏ మనుషుడిని బాధ పెట్టలేదు, ఏ మనిషిని బట్టి కూడా మన గాయం నిజంగా రేపలేదు. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆదరణంగా ఉంది. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా సంతోషాన్ని ఇచ్చేదని ఉంది, ధైర్యం తెచ్చేటట్లు ఉంది. మన కుదిరితే మన నోటి బాటను బట్టి ఎదుటివాడికి సహాయం అందాలి కానీ, మన కుదిరితే మన నోటి బాటను బట్టి ఎదుటివాడు బహుబలం పొందుకునే వారికి ఉండాలి కానీ సహాయాన్ని పోగొట్టేటట్లుగా, లేదు అంటే కనుక ధైర్యం కోల్పోయేటట్లుగా, లేదంటే బలహీనలు అయ్యేటట్లుగా మన నోటి మాట ఉంటే మాత్రం ఖచ్చితంగా మన నోటి బాటను బట్టి మనమే శిక్ష అనుభవించేవారుగా ఉంటాం. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరు కూడా నోటి మాటను కాపాడుకోవాలి. నోటి మాట ద్వారా అనేకులు శక్తిని పొందుకునేవారుగా, ధైర్యం పొందుకునేవారుగా, ఆరోగ్యం పొందుకునేవారుగా, సంతోషం పొందుకునేవారుగా మన నోటి మాటను ఉంటే కనుక నిజంగా అనేక శ్రమల నుంచి తప్పించబడమే కాదు, అనేక మందిని మనము స్నేహితులుగా చేసుకోగలము. లేదంటే అందరూ కూడా శత్రువులుగా మారుతారు మనకి. హల్లెలూయా. అందుకని నోటి మాటను కాపాడుకోండి, ఆశీర్వాదం తెచ్చుకోండి. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.